Good morning viewers. Welcome to Telugu One Academy. We are back with a new notification details. RBI వాళ్ళు ఒక కొత్త నోటిఫికేషన్ వేశారండి. RBI అసిస్టెంట్ దానికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేటి ఎక్సెట్రా అనేటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్స్ ఇన్ RBI. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ 950 వేకెన్సీస్తోని ఒక కొత్త నోటిఫికేషన్ RBI వాళ్ళు ఇచ్చారండి. అండ్ దీస్ ఆర్ ఆల్ ఇండియా పోస్ట్ అండ్ RBI ఈజ్ హెడ్ క్వార్టర్డ్ ఎట్ బాంబేలో ఎక్కువ పోస్ట్ ఉంటాయండి ఎవ్రీ ఇయర్. బట్ ఈసారి కాన్పూర్ అండ్ లక్నోలో కూడా చాలా నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎక్కువగా ఉన్నాయండి. అండ్ హైదరాబాద్లో 40 పోస్ట్, బెంగళూరులో 74 పోస్ట్ ఉన్నాయండి. ఒక్కొక్క ఏరియా ఆల్ దీస్ పోస్ట్ ఆర్ ఇన్ మేజర్ సిటీస్. RBIకి సంబంధించిన ఆఫీసెస్ అన్ని స్టేట్ క్యాపిటల్స్లో కానివ్వండి, ఆ స్టేట్కి సంబంధించిన మేజర్ సిటీలో మాత్రమే ఉండడం జరుగుతుందండి. అండ్ దీస్ ఆర్ ది వేకెన్సీస్. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ 950. అందులో నుంచి మన హైదరాబాద్కి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్ ఒకటేనండి. స్టిల్ ఇంకా అమరావతిలో పెట్టలేదు RBI ఆఫీస్. సో హియర్ వీఆర్ విత్ 40 పోస్ట్స్. ఏ గుడ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఇన్ అన్ RBI నోటిఫికేషన్. బేసిక్గా తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు, తెలుగు యాజ్ అ మదర్ టంగ్ ఉన్న వాళ్ళు హైదరాబాద్కి అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది RBIలో చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి, మెయిన్స్ క్వాలిఫై అయ్యి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కూడా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పాస్ కాక చాలామందిని ఈ జాబ్లోకి తీసుకోలేదండి. దిస్ ఈజ్ మెయిన్ థింగ్ టు బి నోటీస్డ్. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. బాంబేలో ఎక్కువ పోస్ట్ ఉన్నాయి కదా అని చెప్పి అక్కడ రాశారనుకోండి, మరాఠీలో మనకు స్పీకింగ్ లాంగ్వేజ్ ఇవన్నీ వచ్చి ఉండాలి. అది రాకపోవడం వల్ల చాలామంది లాస్ట్ ఇయర్ కానీ అంతకన్నా ముందు ఇయర్ కానీ LPT పాస్ కాలేదండి. మనం LPT కన్నా ముందు ఇప్పుడు వేరే విషయాల గురించి చర్చించుకుందామండి. మళ్ళీ హైదరాబాద్ అండ్ బెంగళూరు రీజనల్ ఆఫీస్లో పోస్ట్ ఎక్కువగా ఉన్నాయండి. బేసికలీ హైదరాబాద్లో 40 నెంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ బెంగళూరులో 74 పోస్ట్ ఉన్నాయండి. ఏజ్ క్రైటీరియా, మినిమమ్ ఏజ్ క్రైటీరియా ఇస్ 20 years. మినిమమ్ 20 years అండ్ మ్యాక్సిమం 28 years ఉండాలండి ఈ ఎగ్జామ్ రాయడానికి. యాజ్ ఆఫ్ 1st February 2022 2022 ఉన్న నాటికి 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. SC/ST క్యాండిడేట్స్కి 5 years, OBC క్యాండిడేట్స్కి 3 years అండ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ PWBD వాళ్ళకు 10 years అండి. ఇందులో కూడా ఇంటీరియర్గా ఒక ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. అదేంటంటే ఓపెన్ బై EWS క్యాండిడేట్స్కి 10 years ఇచ్చారండి. అలాగే OBCకి సంబంధించిన ఫిజికలీ PWBD క్యాండిడేట్స్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ క్యాండిడేట్స్కి OBC వాళ్ళు అయితే 13 years అండ్ SC/ST క్యాండిడేట్స్ అయితే 15 years వరకు ఉందండి. దట్ ఈస్ 28 + 15 years SC/ST వాళ్ళకు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయితే ఆర్మీలో పనిచేశారో ఆ ఇయర్స్ని పట్టుకొని కౌంట్ చేసి ప్లస్ 10 years. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years ఆర్మీలో సర్వీస్ చేశారనుకుందాం. ఆ 10 years + 3 years అంటే 13 years వరకు టైం ఉంటుందండి ఈ ఎగ్జామ్ రాయడానికి. బట్ maximum years of an ex-serviceman candidate should not cross 50 years. For example 28 years maximum age ఇచ్చారు కదా, ఆ 28 years ప్లస్ మీరు వర్క్ చేసిన 10 years వర్క్ చేశారు అనుకో, 10 years అంటే 38 years + 3 years అడిషనల్ 41 years వరకు మీరు ఇందులో వర్క్ చేయొచ్చు. 41 years వచ్చే వరకు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎక్స్-సర్వీస్మెన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే. బట్ మ్యాక్సిమమ్ ఆఫ్ 50 years వరకు ఎలిజిబిలిటీ ఉంటుందండి. విడోస్, డైవర్స్డ్ ఉమెన్ జుడిషియలీ సపరేటెడ్ అండ్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్ వీళ్ళకు 10 years ఉందండి. 10 years వరకు రాసుకోవచ్చు. అంటే 38 years వచ్చే వరకు రాసుకోవచ్చు అండి. ఒక ఓపెన్ అన్రిజర్వ్డ్ ఉమెన్ అయితే 38 years వరకు రాసుకోవచ్చు అండి. ఇంకా OBC, SC/ST వాళ్ళకు సంబంధించినది కూడా ఉంటుంది. క్యాండిడేట్స్ హ్యావింగ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న వాళ్ళకు 3 years పాటు ఎక్స్ట్రా టైం ఉంటుందండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అట్లీస్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలండి. మినిమం డిగ్రీ పాస్ అయి ఉండాలి విత్ 50% ఆఫ్ మార్క్స్. అదే SC/ST అండ్ PWBD క్యాండిడేట్స్కి పాస్ అవుతే చాలండి. 50% కూడా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. విత్ ఎ బేసిక్ నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ ఉండాలండి. ఇక్కడ మెన్షన్ చేశారు నాలెడ్జ్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ పీసీలో MS వర్డ్ వాడడం వచ్చి ఉండాలి. ఏ క్యాండిడేట్ బిలాంగింగ్ టు ex-serviceman category should either be a graduate from a recognized university. A candidate belonging to ex-serviceman అయితే minimum degree pass అయి ఉండాలి, or he should have passed matriculation or its equivalent examination of armed forces
10th క్లాస్ పాస్ అయి ఉండాలండి. ఆర్ 10th క్లాస్, ఒకవేళ డిగ్రీ పాస్ కాకుండా 10th క్లాస్ మాత్రమే పాస్ అయిన వాళ్ళు ఉండుంటే ఆర్మీకి సంబంధించిన ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్, వాళ్ళు అట్లీస్ట్ 15 years ఆర్మీలో పనిచేసిన వారు అయి ఉండాలి. క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ఎ పోస్ట్ ఇన్ ఎ పర్టికులర్ రిక్రూటింగ్ ఆఫీస్. ఇందాక చెప్పాను కదా ఎల్పిటి చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని, దానికి సంబంధించింది ఏ రిక్రూట్మెంట్ ఆఫీస్ నుంచి అయితే రాస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి రాస్తూ ఉంటే మీకు తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం మరియు అండర్స్టాండ్, అర్థం చేసుకోవడం, ఈ 4 విషయాల్లో ఖచ్చితంగా చాలా గట్టిగా విషయ పరిజ్ఞానం ఉండాలండి. లేకపోతే మీరు ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ పాస్ అయినా ఎల్పిటీలో మళ్ళీ తీసేస్తారండి, జాబ్ ఇవ్వడం జరగదు. ఎల్పిటి ఈజ్ ఎ వెరీ క్రూషియల్ ఇష్యూ ఇన్ ఆర్బీఐ. మోడ్ ఆఫ్ సెలెక్షన్, ఇందాక నేను చెప్పినట్టు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎల్పిటి అనేది ఉంటుందండి. అండ్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆర్ మెయిన్ ఎగ్జామ్స్ ఈజ్ ఆన్లైన్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, మనకి టీసీఎస్ అయాన్ వాళ్ళు నిర్వహిస్తారు. ఇట్స్ షెడ్యూల్డ్ ఆన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఈ షెడ్యూల్డ్ ఆన్ March 26th and 27th. ఇంకా 1 month 40 days ఉందండి ఎగ్జామ్కి. యూ క్యాన్ ట్రై. మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈ షెడ్యూల్డ్ ఇన్ May 2022. ఈ జాబు చాలా కోవిడ్ బ్యాంకింగ్ ఎగ్జామ్కి సంబంధించినంత వరకు చాలా మంచి జాబ్ అండి. దీనికి హై కాంపిటీషన్ ఉంటుంది. అప్పుడప్పుడు దీని కట్ ఆఫ్స్ 90, 100కి 98, 99 కూడా ఉంటాయి. ఎస్, నేను చెప్పేది నిజమే. 100కి లాస్ట్ టైం మన హైదరాబాద్ కట్ ఆఫ్ 98 ఉందండి ఈ ఎగ్జామ్కి సంబంధించినంత వరకు ప్రిలిమ్స్కి. పేపర్ ఈజీగా ఉంటుంది, సో కట్ ఆఫ్ అనేది అంత హై లెవెల్లో ఉంటుంది. కాంపిటీషన్ కూడా చాలా ఉంటుందండి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మల్టిపుల్ చాయిస్, త్రీ నేమ్ ఆఫ్ ది టెస్ట్. ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మీద క్వశ్చన్స్ అడుగుతారండి. ఇంగ్లీష్ 30 questions వస్తాయి అండ్ ఫర్ 30 marks అండ్ ఫర్ 20 minutesలో ఇది రాయాలి. న్యూమరికల్ ఎబిలిటీ 35 questions వస్తాయండి ఫర్ 35 marks అండ్ 20 minutesలో రాయాల్సి ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ కూడా 35 questions వస్తాయండి ఫర్ 35 marks అండ్ 20 minutesలో సెక్షనల్ టైమింగ్ ఉందండి దీనికి. ఎవ్రీ సెక్షన్ విల్ క్లోజ్ ఆటోమేటికలీ ఆఫ్టర్ 20 minutes. మీకు 100 questions వస్తాయి, 100 marks 60 minutesలో కంప్లీట్ చేయాలి. అది కూడా సెక్షనల్ టైమింగ్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారండి ఈ ఎగ్జామ్లో. మెయిన్స్ ఎగ్జామినేషన్ రీజనింగ్, ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ దట్ ఈస్ మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్, ఇవన్నీ 40 marksకు ఉంటాయండి. 40 questions వస్తాయి, 40 marks అండ్ టైం డ్యూరేషన్ మాత్రం డిఫరెన్స్ ఉందండి. ఒక జనరల్ అవేర్నెస్ 25 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అండ్ కంప్యూటర్ అవేర్నెస్ 20 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ 200 questions ఉంటాయి ఎగ్జామ్లో ఫర్ 200 marks అండ్ యూ హ్యావ్ టు కంప్లీట్ ద పేపర్ ఇన్ 135 minutes అండ్ దట్ టు విత్ సెక్షనల్ టైమింగ్స్. ఈ సెక్షనల్ టైమింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, అది జాగ్రత్తగా చూడండి. సెలెక్షన్ క్రైటీరియా, దిస్ ఎగ్జామ్ ఈజ్ ఇన్ ఆన్లైన్ మోడ్ అండ్ ఇట్ విల్ బీ కండక్టెడ్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఒక ఇంగ్లీష్ పేపర్ తప్పితే వేరే మ్యాథ్స్ కానివ్వండి, న్యూమరికల్ ఎబిలిటీ కానివ్వండి, జనరల్ అవేర్నెస్ కానివ్వండి, కంప్యూటర్ అవేర్నెస్ కానివ్వండి, ఇవన్నీ బైలింగ్వల్గా ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ హిందీ బోత్ లాంగ్వేజెస్లో నిర్వహించడం జరుగుతుంది. క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు పాస్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ రెండిట్లోనే పాస్ కావాల్సి ఉంటుందండి. క్యాండిడేట్స్ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళకే మెయిన్స్ రాసే అర్హత ఉంటుంది. అండ్ ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉందండి. ఫర్ ఎవ్రీ రాంగ్ అటెంప్ట్ 1/4 mark కట్ చేస్తారండి, అంటే 0.25 marks కట్ చేయడం జరుగుతుంది. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ద క్యాండిడేట్స్ ప్రొవిజనలీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద మెయిన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ విల్ హ్యావ్ టు అండర్గో ఏ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. మెయిన్స్ క్లియర్ చేసి మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి అటెండ్ కావాల్సి ఉంటుందండి. అందులో నుంచి కూడా చాలామంది డిస్క్వాలిఫై అవుతారు. సో బేసిక్గా మీరు మీ మదర్ టంగ్ ఏదైతే దానిలోనే ఎగ్జామ్ రాయండి. ఆ ఏరియాకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్నే మీ ఆప్షన్గా ఇచ్చుకోండి. తెలుగు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు హైదరాబాద్కి, కర్ణాటక వాళ్ళు బెంగళూరుకి, మహారాష్ట్ర వాళ్ళు బాంబేకు ఇలా ఇవ్వడమే కరెక్ట్ అండి ఈ ఎగ్జామ్కి సంబంధించినంత వరకు. ఎందుకంటే ఎల్పిటి అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. క్యాండిడేట్స్ నాట్ ప్రొఫిషియంట్ ఇన్ ద అఫీషియల్ బై లోకల్ లాంగ్వేజ్ షాల్ బి డిస్క్వాలిఫైడ్. సరిగ్గా లోకల్ లాంగ్వేజ్ రావడం వల్ల తీసేయడం జరుగుతుందండి. Final selection will depend on the performance in online test, qualifying in LPT, medical fitness, verification of certificate to the bank satisfaction, decision of the bank in the regarding shall be final. So final selection ఎలా జరుగుతుందంటే మన ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఎల్పిటి ఇవన్నీ చూసి దాని తర్వాత మన మెరిట్ బట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారండి. దాని తర్వాత మెడికల్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. ఇవన్నీ సరిగ్గా అవుతేనే బ్యాంకు వాళ్ళు అన్నీ కరెక్ట్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతనే మన ఫైనల్ సెలెక్షన్ జరగడం జరుగుతుందండి. ఎల్పిటి ఈజ్ ఇన్ క్వాలిఫైయింగ్ నేచర్ అండ్ ఫైనల్ మెరిట్
మెరిట్ అనేది ఫైనల్ మెరిట్ అనేది చూసేది మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన టోటల్ స్కోర్ మీదనే ఫైనల్ మెరిట్ చెక్ చేస్తారండి. బట్ ఎల్పిటిలో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలండి. చాలామంది ఎల్పిటిలో క్వాలిఫై కాలేక ఈ జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. లాస్ట్ ఇయర్ కానీ అంతకన్నా ముందు ఇయర్ కానీ ఆల్ ఇండియా వైడ్ ఉన్నారండి. సో మీకు ఎక్కడైతే ఎగ్జామ్ మీ లాంగ్వేజ్ ఏదో అక్కడే ఎగ్జామ్ రాయండి. ఎగ్జామినేషన్ సెంటర్ తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫర్ ప్రిలిమినరీ ఆర్ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం అండ్ వరంగల్. ఈ 4 సిటీస్లో ఉందండి. మెయిన్స్ ఎగ్జామ్ మాత్రం హైదరాబాద్లో మాత్రమే ఉంది. అదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఈజ్ ఇన్ చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అండ్ విజయనగరం. ఇన్ని సెంటర్స్లో ఉందండి. ఎక్కడైనా రాసుకోవచ్చు. అదే మెయిన్స్కి సంబంధించినంత వరకు కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అండ్ విజయనగరం ఇక్కడే ఉందండి. కర్ణాటక వాళ్ళకు ఈ సెంటర్స్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయండి. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. క్యాండిడేట్స్ ఈ ఎగ్జామ్కి సంబంధించినంత వరకు ఆన్లైన్లోనే అప్లై చేయాలండి. ఆర్బీఐ వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది. ఆర్బీఐ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి కెరియర్ ఆప్షన్స్ క్లిక్ చేస్తే దాని లోపల నోటిఫికేషన్ అండ్ హౌ టు అప్లై అనేది రాసి ఉంటుందండి. దాంట్లో అప్లై చేయాలి. లాస్ట్ డేట్ 17th February 2022 నుంచి 8th March 2022 వరకు అప్లై చేసుకోవడానికి వీలుందండి. 8th March ఇస్ ద లాస్ట్ డేట్. సో ప్లీజ్ డోంట్ వెయిట్ ఫర్ ద లాస్ట్ డేట్. లాస్ట్ డే సర్వర్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. దట్ వుడ్ మేక్ ఏ ప్రాబ్లమ్. ఒకవేళ మీరు చాలా ప్రిపేర్ అయ్యి లాస్ట్ డే వరకు చూసి అప్లై చేయకపోయే పరిస్థితి ఏర్పడొచ్చండి లాస్ట్ డే వరకు వెయిట్ చేస్తే. సో అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఫీ పేమెంట్ డీటెయిల్స్. For general, EWS and OBC candidates, fees is 450 rupees, and for SC, ST, ex-servicemen and PWBD వీళ్ళకు 50 రూపీస్ ఏనండి. వేరే వాళ్ళకు 450 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ ఈస్ త్రూ ఆన్లైన్. యూ క్యాన్ మేక్ ఇట్ త్రూ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఇలా దేని ద్వారా అయినా చేసుకోవచ్చండి. బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీస్ ఛార్జెస్ విల్ హ్యావ్ టు బి బర్న్ బై ద క్యాండిడేట్స్. ఓకే, స్టాఫ్కి ఫీజు ఏం లేదండి. స్టాఫ్ ఆల్రెడీ ఆర్బీఐలో పనిచేస్తున్న వాళ్ళు ఫ్రీగా ఈ ఎగ్జామ్ రాయొచ్చండి. ఫర్ అప్లికేషన్ అండ్ పేమెంట్స్ యూ హ్యావ్ టు విజిట్ దిస్ ఆర్బీఐ వెబ్సైట్. ఇందాక చెప్పినట్టు కెరియర్ ఆప్షన్స్లో ఆర్బీఐ వెబ్సైట్లోకి వెళ్ళి కెరియర్ ఆప్షన్స్లోకి వెళ్తే నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ డీటెయిల్స్, పేమెంట్స్ ఎక్కడ చేయాలి అన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లాస్ట్ డేట్ ఈజ్ 8th March. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ 950 అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఈజ్ ఆన్లైన్. Application fees is 450 rupees for general candidates and EWS candidates and OBC candidates. అదే ఉమెన్, SC, ST, PWBD అండ్ ఎక్స్ సర్వీస్మెన్కి 50 రూపీస్ ఏనండి. అదే అక్కడే పనిచేస్తున్న ఎంప్లాయీస్కి అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్ అండ్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ Telugu One Academy. థ్యాంక్ యూ.